అంటే ఇంక పెద్ద చెట్లు అయిపోయినాయి. ఇంకా వంకాయ చెట్లు కొంచెం సత్తువ ఉడిగిపోయింది. మళ్ళీ మాటి చెట్లు నాటుదామని మాటి తోట అంతమంది పెద్దవాళ్ళు నాటుతుంది మాటి తోట. ఇప్పుడు 5 ఎకర తోట, మా అమ్మ తోట, ఎంత 100 తోటలు అయ్యి ఆ మాటి తోట ఫలితం తెలుసు కాబట్టి దాంతో మాటి చెట్లు సాగు చేస్తుంది. వంకాయ చెట్లు బాగా వస్తాయంటే గంపలప్పుడు అప్పుడు లూజ్ పోసేది గంపలు కుట్టేది. 40 గంపలు బండికి బేరేస్తారు. ఇప్పుడు తొలిసి పైన ప్యాక్ చేస్తారు. మెట్లు కూడా దిగేది ఆ వారికి గంపలు వేసేది. అప్పుడు కోట రైతు ప్యాసింజర్కు వ్యాగిన్ పెట్టేది. గంపలు కుట్టేవాళ్ళే, లూజ్ లేదు. అప్పుడు అది వ్యాగిన్ పెడితే అందరూ ఒక 5 మంది కలిసి వ్యాగిన్ పెట్టి పంపించేసేవాళ్ళు. మేము ఎద్దల బండు నడుచుకుంటూ రాళ్ళు ఎదుర్కొంటూ పోతే సోడా పెద్దరాజు, భాస్కర్ వాళ్ళ ఆయన పెద్దరాజు, ఇప్పుడు మధు వాళ్ళ ఆయన చిన్నబ్బ, మేము సమకాలికులు. ఈ జాడలో రాళ్ళు ఎత్తుకుంటూ పోవాలి. అప్పుడు దారి బాగలేదు. మళ్ళీ బండ్లు కూర్చొని పెట్టుకుంటాడు. ఆ బండ్లు కూర్చొని మేము వేసుకుంటూ 5 గంపలు తింటాడు. ఇంత గంపలు, పెద్ద గంపలు, ఎద్దల బండ్లు మొత్తం. తర్వాత లూజు వ్యాపారానికి వచ్చినప్పుడు హైదరాబాద్ పోవడానికి అట్ట తోలుకుంటే 80కి ముందే 70 అట్లా కొంచెం పెద్ద రైతులు ఉన్నవాళ్ళు కొంచెం లూజ్ పోసుకొని గంపలు కుట్టి కూలీలు రాకుండా లూజు చెన్నైకి మా పచ్చికాయ వ్యాపారానికి, బందర్ పండు వ్యాపారానికి అట్లా తోలేవాళ్ళు. మళ్ళీ హైదరాబాద్ వ్యాపారం 72లో 11 టన్నులు పోసుకున్నాడు గుగ్గిళ్ళోళ్ళు. 11,000 వచ్చేసింది నాగపూర్కి. ఆ డబ్బుతో వాళ్ళు కసింపు నేల కొనింది. మొన్న ల్యాండ్ పోయి 1 కోటి రూపాయలు వచ్చింది కదా. అప్పుడు 13 టన్నులు పోయేసారు నా సదస్సు ఇక్కడ. రుమానికాయ బాగా కలర్ వస్తాయి వాళ్ళకి. ఆ రేటుతో వాళ్ళు అప్పుడు ఆడుకున్నాను డబ్బు తోటకున్నాను 72లో. 11,000 సేవ్ చేసినారా అంటే వాళ్ళు ఉంటుంది కదా. మనూరి వ్యాపారం వచ్చినారు కదా. వ్యాపారం అంటే హిందీ వాళ్ళంతా వచ్చినారు కదా. వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళతో హిందీ మాట్లాడి వ్యాపారం చేయించినారు ఫస్ట్ మన ఊర్లో వ్యాపార విషయంగా. ఇప్పుడు ఎంఎస్ఆర్ కొంచెం అంత లేడు. ఎస్ఆర్ హిందీ మాట్లాడేవాడు. పివి సుబ్రాజు వీళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళు పార్ట్నర్లు. ఎంసీ రామభద్రం అంటే ఎంసీ చెంగలరాజు, ఆర్సి వెంకటరాజు వీళ్ళు వ్యాపారస్తులు. ఇప్పుడు గంపలు కుట్టేస్తే ఒకవేళ చెడిపోతాయి గంపల, దాన్ని కోర్టుకి వేస్తాడు. ఆ అమౌంట్ రిటర్న్ వస్తుంది కదా. ఆ అమౌంట్ అందరికి భాగస్తులకు ఇచ్చేదిలే. ఈ భాగస్తులు అడంగా వెళ్ళేది. అప్పుడు వీళ్ళు ఆ డబ్బు సేఫ్ అయిపోయేది. అట్లా పొరపాటు ఉన్నాయి అప్పుడు కూడా. అందరూ వ్యాపారం చేసేది.